జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు వీడియోలో సింహరాశి వారికి జూన్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రవి మొదటి 15 రోజులు అంటే జూన్ 1 నుంచి 15 వరకు దశమ స్థానంలోను, దాని తర్వాత 16 నుంచి 30 వరకు 11వ లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 2 స్థానాల్లో సంచరించే రవి అత్యంత శుభఫలదాత, శుభ ఫలితాలే కలిగేస్తాడు. అవి ఏంటంటే ఇది 10వ స్థానం అనేది కర్మస్థానం, వృత్తి స్థానం కాబట్టి ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. సత్కర్మలు అనేవి ఆచరిస్తారు. అంటే దాన ధర్మాలు చేయడం, ఆలయాలకు వెళ్ళడం, పూజా పునస్కారాలు చేయడం లాంటివి కూడా చేస్తారు. పితృ వర్గం నుంచి అంటే తల్లిదండ్రుల తండ్రి వర్గం వారితో మంచి సంప్రదింపులు ఉంటాయి. తండ్రి నుంచి రావాల్సిన డబ్బులు అందుతాయి. విద్యా విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. సామాజికమైన హోదా అంటే సోషల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ మంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రమోషన్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది. వృత్తులలో కూడా మంచి రాణింపు ఉంటుంది. ప్రభుత్వం చేసే ఏమైనా కాంట్రాక్ట్స్ ఏమన్నా ఉంటే అందులో కూడా వీరు విజయాన్ని సాధిస్తారు. అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి. రాబడి అనేది పెరుగుతుంది. ఏ పనులు చేసినా కూడా అందులో జయాన్ని పొందుతారు, విజయాన్ని సాధిస్తారు. దైవ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. మిత్రలాభం ఉంటుంది. మిత్రుల ద్వారా కూడా కొన్ని పనులు చేస్తారు. స్నేహితుల ద్వారా లాభాలు ఉంటాయి. ఆకస్మికమైన నష్ట ద్రవ్యాల లాభం అనేది ఉంటుంది. అంటే ఇక ఈ సొమ్ము చేతికి రాదు అనుకున్న సందర్భంలో కూడా రాని ద్రవ్యం కూడా అకస్మాత్తుగా లభిస్తూ ఉంటుంది. విద్యలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఉపాసనా బలం అనేది పెరుగుతుంది. బంగారము, వెండి లాంటి ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ధనార్జనలో పటుత్వం అనేది పెరుగుతుంది. స్త్రీ మూలకంగా ధనం కూడా వీరికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు జూన్ 1 నుంచి 7 వరకు 12వ స్థానంలోను, జూన్ 8 నుంచి 30 వరకు సింహరాశిలోను, అంటే సింహరాశి అంటే జన్మరాశి, అంటే ఈ రాశి వారికి అది మొదటి స్థానం కాబట్టి ఈ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 12వ స్థానంలో, 1వ స్థానంలో, 2 స్థానాల్లో కుజుడి యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతాయి. అంటే అనారోగ్య సమస్యలు రావడము, డబ్బులు ఖర్చు కావడము, శత్రు భయము, దేహ సౌఖ్యం లభించడము, అంటే తొందరగా అలసిపోవడము, భార్యాహాని, కలత్రంతో గొడవలు జరగడము, సరైన నిద్ర, సరైన ఆహారము లేకపోవడము, మంచి ఆలోచనలు రాకపోవడము, మానసికమైన స్థిరత్వం లేకపోవడము, ఆత్మవిశ్వాసం అంటే తన మీద తమకు నమ్మకం అనేది తొలగిపోవడము, చేసే ప్రయత్నాలు ఏవి కూడా అనుకూలించకపోవడము, ఇంతకుముందు సంపాదించుకున్న డబ్బులు మొత్తం అన్నీ కూడా ఖర్చు కావడము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బుధుడు జూన్ 1 నుంచి 6 వరకు
10వ స్థానంలోను, దాని తర్వాత జూన్ 7 నుంచి 22 వరకు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. చివరి 7 రోజులు అంటే 23 నుంచి 30 వరకు మాత్రము బుధుడు చెడు ఫలితాలు అనేవి కలుగు చేస్తాడు. ఇక శుభ ఫలితాల విషయానికి వస్తే వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ధనార్జన అనేది పెరుగుతుంది. గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మంత్రసిద్ధి అనేది కలుగుతుంది. ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయి. గృహానికి సంబంధించిన అలంకరణ వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. నూతన వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తారు. అతి కష్టపడి ఆ కష్టసాధ్యమైన పనులు కూడా సాధించుకుంటారు. శారీరకమైన బలం అనేది పెరుగుతుంది. ప్రభుత్వం మూలకంగా రావాల్సిన ధనం అనేది వీరికి లభిస్తుంది. అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి. అనుకోకుండా కొంచెం ధనం కూడా చేతికి అందుతుంది. స్త్రీ మూలకంగా కూడా వీరికి ధనం అనేది లభించే అవకాశం ఉంటుంది. కానీ చివరి ఒక వారం రోజులు అంటే 23 నుంచి 30 వరకు మాత్రము బుధుడు తన శత్రుక్షేత్రంలో సంచరించడం వల్ల కొంచెం చెడు ఫలితాలు అనేవి జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత గురువు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. సింహరాశి వారి గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. లాభస్థానంలో సంచరించే గురువు అన్ని రకాల శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అంటే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. తమ వాక్కుకు విలువ కూడా పెరుగుతుంది. ఇంతకుముందు ఆగిపోయిన పనులు కూడా చేస్తారు. శుభకార్యాలు చేస్తారు. వివిధ రకాలైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. పూర్వ పుణ్యం కూడా పెరుగుతుంది. ఇంతకుముందు ఆగిపోయిన పనులు కూడా చేస్తారు. గృహప్రవేశం, వివాహ శుభకార్యాలన్నీ కూడా చేస్తారు. కాకపోతే మిథున రాశి అనేది ఇది కొంచెం శత్రుక్షేత్రం కాబట్టి మనం అనుకున్న అంత శుభ ఫలితాలు రాకపోవచ్చు. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. నవమ స్థానంలో శుక్రుడి సంచారం శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్వధర్మకృతు చిత్తాశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ భృగో. అంటే 9వ స్థానంలో వస్త్రలాభం కలుగుతాయి. మంచి ఆరోగ్యము, గురువులపై భక్తి, స్వధర్మాన్ని పాటిస్తారు. అనుకున్నవి సాధిస్తారు. మిత్రలాభం అనేది కలుగుతుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. పెద్దలపై గౌరవాలు కలుగుతాయి. అభివృద్ధి అనేది ఉంటుంది. అనేక రకాలైన లాభాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. శని సింహరాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీన్ని అష్టమ శని అంటారు. అయితే ఈ అష్టమ శని అనేది మొదటిసారి వస్తే ఒక రకంగా, రెండవసారి వస్తే ఒక రకంగా, మూడవసారి వస్తే ఒక రకంగా
ఫలితాలు అనేవి ఉంటాయి. మొదటిసారి వస్తే దాన్ని మంగు అని, రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అని, మూడవసారి వస్తే కొంగు శని అని అంటారు. మొదటిసారి వారి జాతకంలో మొదటిసారి అష్టమ స్థానంలోకి వస్తే దాని ఫలితాలు ఏంటంటే స్థాన మార్పు అనేది కలుగుతుంది. భయము, అనారోగ్యము, సుఖహీనత అనేది కలుగుతుంది. రెండవసారి వస్తే ధనలాభము, జీవితం పట్ల కొంచెం భయము, బతుకు భయము, ఆరోగ్య నష్టాలు అనేవి కలుగుతూ ఉంటాయి. మూడోసారి వస్తే వారి జాతకంలో మూడోసారి వస్తే అనారోగ్యము, శరీర కష్టం అనేది జరుగుతాయి. కాబట్టి మీ జాతకాల్లో అష్టమ శని అనేది మొదటిసారా, రెండవసారా, మూడవసారా అనేది చూసుకొని ఫలితాలు అనేది చూసుకున్నట్లయితే బాగుంటుంది. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి రాహు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే కలత్ర స్థానంలో సంచరిస్తున్నాడు. కలత్ర స్థానంలో సంచరించే రాహు అశుభ ఫలితుడు, అంటే చెడు ఫలితాలే ఇస్తాడు. అంటే కలత్ర మూలకంగా కొన్ని ఇబ్బందులు, కలత్రానికి ఆరోగ్య భంగము జరగడము, వివాహ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే అవి అనుకూలించకపోవడము, వివాహ కార్యాలు జరగకపోవడము, సామాజిక వ్యాపార భాగస్వాముల మధ్య సత్సంబంధాలు తగ్గిపోవడము, అంటే కొంచెం మనస్పర్ధలు ఏర్పడము, ప్రయాణాలు జరగడం, ప్రయాణాల్లో ఇబ్బందులు జరగడము, కొన్ని వస్తువులను కోల్పోవడము, వేరే స్థాన భ్రాంశం అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళడం, అంటే అన్య విదేశాలకు వెళ్ళడం, ఆప్తమిత్రులతో విరోధాలు అనేవి ఏర్పడము, అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావడము, స్నేహితులతో విభేదాలు ఏర్పడము, పలుకుబడి గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోవడము, వ్యాపార నష్టాలు జరగడము వంటివి సప్తమ రాహు వల్ల జరుగుతాయి. దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి కేతువు జన్మరాశిలో సంచరిస్తున్నాడంటే అదే రాశిలో కేతువు అనేది సంచరిస్తున్నాడు. కేతువు భక్తి జ్ఞాన వైరాగ్యకారకుడు. జన్మరాశిలో సంచరించే కేతువు వల్ల భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి, దేశ సంచారం జరుగుతుంది, ప్రవాసాలు అంటే వేరే విదేశాలకు వెళ్ళడం కానీ, రోగాల బారిన పడడం కానీ, ధనానికి ఇబ్బందులు కలగడము, కష్టాలు కలగడం వంటివి జరుగుతాయి. అంటే ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహానిర్ మహాకష్టం జన్మస్థాన గోతో ఫణి అన్నారు. అంటే ఇలాంటి అశుభ ఫలితాలు అనేవి జరుగుతుంటాయి. అంటే రోగాల బారిన పడడం, చికాకు, మనసు సరిగా లేకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ. తర్వాత కన్య.